ఏదో చాక్ పీస్ ఎక్కడ పెడితే అక్కడ కాళ్ళకి అడ్డంగా. సారీ సార్, సారీ చెప్పింది నేనే. మీరు విసిరేసిన శుద్ధ మొక్కను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? మీతో మాట్లాడాలని ప్రార్థిస్తే ఆ దేవుడు గొంతిచ్చాడు. ఫ్యాక్టరీలో జీవం పోసుకుని బయటకు వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉండేదాన్ని. అలా ఫ్యాక్టరీ నుండి షాపుల్లోకి, అక్కడి నుండి స్కూల్స్ కి, కాలేజీకి, అలా అలా విద్యావేత్తల చేతుల్లోకి, ఉపాధ్యాయుల చేతుల్లోకి చేరినప్పుడు వీళ్ళంతా నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు అర్థమయ్యేది కాదు, కోపం వచ్చేది. ఉపాధ్యాయులు నన్ను బ్లాక్ బోర్డు మీద అరగదీస్తుంటే నొప్పిగా ఉండేది. నా అరుగుదల కొందరి జ్ఞానాన్ని పెంచుతుంది అని తెలుసుకున్నాక నొప్పి లేదు, కరిగిపోతున్నాను అని బాధ లేదు. ఆ ఉపాధ్యాయుల ప్రయాస, మా త్యాగాలు రెండు వృధా అవుతున్నాయి అన్న ఆవేదన తప్ప. గర్వపడాల్సిన మేము జ్ఞానం పెంచుకోని తరాలను చూసి చింతిస్తున్నాం. అవసరం తీరిపోయాక హరిగిపోయిన శుద్ధల్ని విసిరేసే మిమ్మల్ని చూసి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మీ మనుషుల తత్వం అదే కదా. ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం, అహంకారం, స్వార్థం, కోపం, బద్ధకం, ఇలా అనేక రోగాలతో ఉన్న మీకంటే నేను ఏం తక్కువ సార్. మీ మనుషులంతా చాలా దిగువ స్థాయిలో ఉన్నారు. జన్మ సార్థకం చేసుకున్న మనిషి చేతితో మమ్మల్ని ఖననం చేస్తే మా త్యాగాలకు గుర్తింపు, గౌరవం దక్కినట్టు. ఇంతవరకు విన్నందుకు చాలా థ్యాంక్స్. ఇంక విసిరేయండి. తప్పైపోయింది. నువ్వు జ్ఞాన ప్రదాతవి.